నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గుంటూరులో జరిగిన రోడ్డు జాతీయ భద్రతా మాసోత్సవాల్లో పాల్గొన్న కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. ఏపీలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు బుధవారం షెడ్యూల్ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం. మహాత్మా గాంధీజీ 77వ మహారత్న సందర్భంగా శ్రీ మహాత్మా సేవాశాంతి ఆశ్రమంలో మహోత్సవాల సందర్భంగా 5వ రోజు ఘనంగా గాంధీజీ, కస్తూర్బా గాంధీజీ విగ్రహాలకు పూజలు నిర్వహించి అన్నప్రసాద వితరణ చేశారు. ఎడ్లపల్లి లక్ష్మీ నృసింహ భక్త సమాజం నిర్వాహకులు రజని మహాత్మా గాంధీజీ సంకీర్తన ఉదయం నుండి సాయంత్రం వరకు ఎంతో భక్తి విశ్వాసాలతో నిర్వహించారు. ఆశ్రమ నిర్వాహకులు వజ్రాల రామలింగాచారి మాట్లాడుతూ యువతరానికి గాంధీజీ అవతారం గురించి ప్రపంచ శాంతికి దోహదపడుతున్నట్లు విస్తృతంగా ప్రచారం చేయవలసి ఉందన్నారు. గాంధీజీ సేవానిర్తి, దేశభక్తి, త్యాగం, అహింసాతత్వం, క్షమాగుణం, తల్లిదండ్రుల పట్ల భక్తి విశ్వాసాలు యువతకు తెలియచేయాలని తెలిపారు. ఈ ఆశ్రమానికి సహాయం చేస్తున్న ధర్మదాతలు, ధర్మకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో రజని, వర్ధిని, స్వర్ణలత, రంగవర్ధిని, సాయిరామ, శిరీష, నాగస్వర్ణారెడ్డి, సుబ్బారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ఉత్తమరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సౌత్ ఆఫ్రికాలో ఆయన రైలు నుంచి పడేసినప్పుడు మానవుల్లో ఏంటి ఇంత వ్యత్యాసము, తెల్లవాళ్ళేంటి నల్లవాళ్ళేంటి అందరూ సమానం కాదా అని అక్కడ మొదలుకొని భారతదేశంలో జరుగుతున్న బ్రిటిష్ వారిని శాంతియుతంగా వాళ్ళంతటా వాళ్ళు వెళ్ళడానికి సిద్ధమై వెళ్ళారు. ఒక సందర్భంలో గాంధీజీని స్మట్ అని అతను బ్రిటిష్ వాడు బూటుకాలతో కొడతాడు. బూటుకాలతో కొడితే గాంధీ గారు ఏమన్నాడు, లోపలికి వెళ్ళి వాష్ చేసుకొని వచ్చి కూర్చుంటాడు. ఈ స్మట్ అని అతను వెళ్ళిపోతాడు. తర్వాత కొన్ని సంవత్సరాలకు మళ్ళీ వస్తాడు. వచ్చినప్పుడు అందరూ గాంధీ గారి గురించి ఏం జరిగినా ప్రతి విషయం బ్రిటన్కి వెళ్ళిపోతుంది. ఏ చిన్న విషయమైనా సరే వెళ్ళిపోతుంది. మళ్ళీ వచ్చి కూర్చున్నాడు. టాక్స్ లాగా అయిన తర్వాత 2-3 గంటలు అయిన తర్వాత, చెప్పండి గాంధీ గారు మీ అభిప్రాయం చెప్పండి, ఐ వాంట్ ఇండిపెండెన్స్ టు ఇండియన్స్, ఎప్పుడైనా ఇదే అని ఉండండి, మీకు ఒక ప్రైజ్ ఇస్తానన్నాడు. ఏంటి ఆ ప్రైజ్ అంటే ఓపెన్ చేస్తే బూటు ఏంటి అని అన్నాడు. మీరు నాకు పరీక్ష పెట్టారు, బూటు కాలుతో తన్నారు, నాలో ఎంత సహనం ఉంది అనేది నేను తెలుసుకున్నాను, నాకు సహనం ఉందని తెలుసుకున్నాను, మీరు నాకు గురువు లాంటి వాళ్ళు, అందుకని ఈ ప్రజెంటేషను అంటాడు. మీ ఒపీనియన్ చెప్పండి, ఇంత జరుగుతుంది, గొడవలు జరుగుతున్నాయి అంటే, నాకేం లేదు, నాకు భారతీయులకి స్వాతంత్రం కావాలి, స్వేచ్ఛగా ఉండాలి, అదే నేను కోరేదాన్ని అని అంటూ మాట సందర్భం అడుగుతాడు. నేను ఇచ్చిన ప్రజెంటేషన్ ఉంచారా పారేశారని అంటే, ప్రార్థనా మందిరంలో పెట్టుకున్నానంటాడు. అంత శాంతి విప్లవం తీసుకొచ్చాడు. భావితరాలకు చరిత్రను దృశ్య రూపంలో అందించాలని దర్శకుడు రత్నాకర్ అన్నారు. 5 ఏళ్లు శ్రమించి తెనాలిలో జరిగిన స్వాతంత్ర ఉద్యమాన్ని పరిశోధన చేసిన ప్రతిఫలమే వీరస్థలి తెనాలి సాధించిన విజయమని రత్నాకర్ అన్నారు. హైదరాబాద్కు చెందిన సుమిత్ మీడియా మోట్ ఫౌండేషన్ సంస్థ ఉత్తమ ఫ్రీడమ్ ఫైట్ డాక్యుమెంటరీ చిత్రంగా వీరస్థలి తెనాలిని ఎంపిక చేసినట్లు రత్నాకర్ తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక సత్యనారాయణ టాకీస్ రోడ్ టాలెంట్ ఎక్స్ప్రెస్ న్యూస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. తెనాలి సమీపంలోని కంచర్లపాలెం గ్రామానికి చెందిన స్వతంత్ర సమరయోధులు చుక్కపల్లి రామయ్య జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన
వీరస్థలి తెనాలి చిత్రానికి ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ తరపున అవార్డు దక్కడంపై చిత్ర యూనిట్ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. బ్రిటిష్ పాలకులను అంతమొందించాలన్న చుక్కపల్లి రామయ్య చేసిన ప్రయత్నం విఫలం కావడంతో అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం రామయ్యపై మరణదండన విధించారు. విషయం తెలుసుకున్న ప్రముఖ న్యాయవాది టంగుటూరి ప్రకాశం పంతులు తెనాలి చేరుకుని రామయ్యపై విధించిన ఉరి శిక్ష కేసును వాదించి జీవిత ఖైదుగా మలిచారు. ఈ నేపథ్యంలో జరిగిన చుక్కపల్లి రామయ్య యథార్థ జీవిత చరిత్రను 5 ఏళ్లు రీసెర్చ్ చేసి దృశ్య కావ్యంగా మలిచినట్లు రత్నాకర్ వివరించారు. తెనాలి చరిత్రను వీరస్థలి తెనాలిగా మలిచి ప్రజామన్ననలు పొందామన్నారు. సహజత్వం, 1920 నాటి గ్రామీణ వాతావరణం, నాటి ప్రజా ఉద్యమాలను, సంస్కృతి సంప్రదాయాలు, గ్రామీణ క్రీడలను అద్భుతంగా చిత్రీకరించిన ఫలితంగా ఉత్తమ ఫ్రీడమ్ ఫైట్ డాక్యుమెంటరీ చిత్రంగా వీరస్థలి తెనాలి ఎంపికైనట్లు తెలిపారు. తన స్వీయ దర్శకత్వంలో జ్ఞానశేఖర్ గల్లా నిర్మాతగా చిత్రాన్ని రూపొందించామని చెప్పారు. తన తదుపరి ప్రాజెక్ట్ శిశిరం సినిమాను విజయవంతం చేయాలని ఆకాంక్షించారు. ఫిబ్రవరి 9న హైదరాబాద్ పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయంలో నిర్వహించే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో సినిమాను ప్రదర్శించి అవార్డు ప్రదానం చేయనున్నట్లు చిత్రమాటలు రచయిత అయినాల మల్లేశ్వరరావు తెలిపారు. చిత్ర యూనిట్ సభ్యులతో కలిసి అవార్డు అందుకోబోతున్నట్లు తెలిపారు. దేశ చరిత్రను దృశ్య కావ్యంగా మలిచిన రత్నాకర్ మీరెన్నో అవార్డులు పొందారని సీనియర్ పాత్రికేయులు బొల్లిముంత కృష్ణ మాస్టర్ అన్నారు. డాక్యుమెంటరీలో తెనాలికి సంబంధించిన స్వాతంత్ర సమరం ఎవరో చేశారో ఆ పోరాటం ఏంటి, మన పక్కనే కటివరం పక్కన ఉన్న కంచెర్లపాలెంలో చుక్కపల్లి రామయ్య అనే వ్యక్తి పోరాట గాథ ఇది. అతనే గనక అనుకున్నట్లు ఆ బ్రిటిషర్స్ ప్రయాణిస్తున్న ట్రైన్ బ్లాస్ట్ అయినట్టయితే ఆయన తర్వాత మిగతా వాళ్ళని రాసుకునేవాళ్ళం. కొన్ని అనివార్య కారణాల వల్ల అది ఫెయిల్ అవ్వడం వల్ల అతనికి ఉరిశిక్ష పడింది. ఆ ఉరిశిక్షని తప్పించడానికి టంగుటూరి ప్రకాశం పంతులు గారు తెనాలి వచ్చి ఆయన కేసు వాదించి ఆయన జీవిత ఖైదుగా మారుస్తాడు. అండమాన్ నికోబార్ జైల్లో ఆయన జీవిత ఖైదును అనుభవించి మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత మళ్ళా టంగుటూరి ప్రకాశం గారు వచ్చి కలవటం, ఆ ఉరి శిక్షలో పడ్డ టైంలోనే మరి ఇంకో ముగ్గురు ఆ పోరాటంలో ఉంటాం. ఇదంతా మనకి హిడెన్ స్టోరీ. దాదాపు 3-4 లైన్లు ఉన్నదాన్ని నేను ఆ జడ్జిమెంట్ ఎప్పుడు ఇచ్చారు, ఎవరు ఇచ్చారు, ఏ కోర్టు ఇచ్చింది, ఆ జడ్జి పేర్లేంటి, తర్వాత అండమాన్ నికోబార్ జైల్లో ఇతను ఏ బ్లాక్లో ఉన్నాడు, వీటన్నిటికి సంబంధించి దాదాపు 5 సంవత్సరాల రీసెర్చ్ చేసి నేను చేసినందుకు గాను నాకు ఈ అవార్డు వచ్చింది. అంతేగాని భారీ యాక్టర్లో ఇంకోటి కాదండి. కార్యక్రమంలో పట్టణ రంగస్థల కళాకారుల సంఘం ప్రధాన కార్యదర్శి గరికపాటి సుబ్బారావు, బడుగు మోహన్ రావు, దర్శి జీవన్, తులసి, సంజీవరావు, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ నాయకులు ఎస్ఎస్ జహీర్, పట్నాల సాయి, పున్నయ్య, అంబటి శ్యాంసాగర్, మునిపల్లి శ్రీకాంత్, ప్రకాశ్రావు, మహేష్, మధు, భూషణం, శేఖర్, రవికిరణ్, కోటేశ్వరరావు, మేకల సుబ్బారావు, ఫెడరేషన్ సభ్యులు, సినీ కోరియోగ్రాఫర్ అమ్మ సుధీర్, కిరణ్, హేమంత్, కనపర్తి, బెన్హర్ చిత్ర నటీనటులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం దర్శకుడు రత్నాకర్ జన్మదినోత్సవం సందర్భంగా పలువురు శుభాకాంక్షలు తెలిపారు. కాణాచిని వీరస్థలి తెనాలిగా మార్చినటువంటి మిత్రుడు కనపర్తి రత్నాకర్. కళల కాణాచిని వీరస్థలి తెనాలి అనేటటువంటి ఒక ప్రముఖమైనటువంటి డాక్యుమెంటరీ శీర్షికతోటి 3 సంవత్సరాల క్రితం అద్భుతమైనటువంటి డాక్యుమెంటరీ చిత్రంగా మలిస్తే అది గూగుల్లోనూ సోషల్ మీడియాలోనూ అన్ని చోట్ల కూడా బాగా వైరల్ అయినటువంటి డాక్యుమెంటరీ ఫిలిం. దానికి ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డు రావటం అనేటటువంటి చాలా విశేషమైనటువంటిది. బెస్ట్ ఫ్రీడమ్ ఫైట్ అనే పేరుతోటి ఫిల్మ్ అవార్డుని మిత్రుడు రత్నాకర్కి వీరస్థలి తెనాలి తరఫున ఇస్తున్నారు. ఫిబ్రవరి 9వ తేదీన పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో దాన్ని తీసుకోవడానికి వెళ్తున్నారు. అంతర్జాతీయ చిత్రం వీరస్థలి తెనాలిని అంత మనోహరంగా ప్రజల్లో హృదయాల్లో నాటుకునే విధంగా చిత్రీకరించిన రత్నాకర్కి అభినందనలు. అందులో యాక్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా ఆశీస్సులు తెలియజేస్తున్నాం. ఈ చిత్రం భవిష్యత్తులో కూడా అన్ని రంగాల్లో కూడా ముఖ్యంగా ఉంటుంది. ఇది ఇంతవరకు ఎవరు ఎంత పెద్ద ఆర్టిస్టులు తీసినప్పటికీ కూడా వీరస్థలి తెనాలిగా ఎవరికి ఆలోచన రాలేదు. ఆ ఆలోచన కలిగిన తర్వాత ఆ చిత్రాన్ని తీసినందుకు కనపర్తి
రత్నాకర్ని దానిలో బృందంలో యాక్ట్ చేసినటువంటి అందరినీ కూడా ఆశీర్వదిస్తున్నాం. బుధవారం ఎమ్మెల్సీ ఎన్నికల కింద ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఫిబ్రవరి 3న నోటిఫికేషన్ విడుదల కానుంది. అదే నెల 27న పోలింగ్ నిర్వహించి మార్చి 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఏపీలో ఉమ్మడి గోదావరి, కృష్ణా, గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఉపాధ్యాయ స్థానానికి పోలింగ్ జరగనుంది. ఇప్పుడు ఒక చిన్న విరామం.